నా పేరు మంగా సార్. నేను అంజనగర్ బోయినపల్లి మార్కెట్ దగ్గర ఉంటాను సార్. నేను కొబ్బరి బొండాలు అమ్ముతాను సార్. రోజంతా కష్టపడి పొద్దున్న 9ంటికి వెళ్ళి నైట్ 11ంటికి వస్తాను. అయితే నేను 18 సంవత్సరాల నుంచి ఒక రేకుల ఇంట్లో ఉంటున్నాను సార్. ఇంట్లో పాములు వస్తున్నాయి సార్. అక్కడ సొంత ఇల్లే సార్. నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. మా అమ్మ ఒక 50 గజాలు ఇచ్చింది. 100 గజాలు ఉంది. ఆ 100 గజాలు ఇల్లు కట్టుకుందామని ఆ రేకులన్నీ తీసేసి ఈ ప్రభుత్వం వచ్చే ముందే సార్ ఒక 6 నెలల ముందు ఇల్లు పగలగొట్టాను. పగలగొట్టి ఈ ప్రభుత్వానికి నేను అప్లికేషన్ పెట్టుకున్న లోనుకి పెట్టుకున్నా. అయితే పగలగొట్టి 8,000 కిరాయి సార్. నేను కట్టుకోలేను 8,000. చచ్చిపోతామేమో పాములకు భయపడి మేము ఇల్లు పగలగొట్టుకుని కిరాయి ఇంటికి వెళ్ళాం సార్. కిరాయి ఇంటికి వెళ్తే వాళ్ళు ఇల్లు పగలగొట్టినాక కట్టుకొని ఇస్తలేరు. మమ్మల్ని మస్తు టార్చర్ చేస్తున్నారు సార్. ఏరియాలో ఉన్నాళ్ళు లంచాల కోసం సార్. డబ్బులు కావాలంటాడు. వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి లక్షలు అడుగుతాడు. అక్కడున్న లీడర్లు పెద్ద మనుషులు సార్. లేకపోతే రెవిడేషన్ చేస్తారు సార్. మా మీదకి వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు సార్. మండల ఆఫీస్కి వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు. సరే మేము వెళ్ళి సార్ మా జాగాలో మేము కట్టుకుంటున్నాం సార్ అని మండల ఆఫీసులో చెప్తే మండల ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేమేం చేయలేమమ్మా ఆపుతామంటారు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక సామాను కడతా ఉంటే సామాను తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చి నన్ను 2,50,000 అడుగుతున్నారు సార్. వాళ్ళ పేరు తెలియదు సార్ నాకు. కానీ ఆఫీస్ వాళ్ళు అడుగుతారు సార్. మండల ఆఫీస్ సార్. అవును సార్ మండల ఆఫీసే. 2 సార్లు చచ్చిపోదామని ఊరేసుకున్నాను సార్ నేను. ఇంత ముందు రాలేదు సార్. ఒక్కసారి వచ్చాను. వచ్చి లోన్ కోసం పెట్టుకున్నాను సార్. ఆ లోన్ కూడా నాకు ఏమీ రాలేదు. అయితే వేరే వాళ్ళు అన్నారు ఇలేదు సార్. మాకు ఏమీ లేదు. ఇంద్రమ్మ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పేర్లు వచ్చినాయి సార్. మాకు డబుల్ బెడ్రూమ్ పేర్లు వచ్చినాయి. కానీ అవి కూడా ఏమి రాలేదు మాకు. ఇలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా సరే ఇల్లు అన్న కట్టుకుందాము మనకు స్థలం ఉంది కదా అని నేను లోన్కి పెట్టుకున్నాను సార్. ఆ లోన్ కూడా రాలేదు సార్. ఆ లోన్ రాలేదు. నేను అప్పు చేసుకున్నాను సార్. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టాలి సార్? నెలకి 20,000 కట్టాలి. చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మేము కట్టుకున్నది కట్టొద్దంటారు సార్. పర్మిషన్ లెటర్ తెమ్మంటారు. ఆ ఏరియాకి అంత పర్మిషన్ ఎవరికి లేదు సార్. ఒక్కళ్ళు కూడా పర్మిషన్ లేదు. 4 అంతస్తులు 500 కట్టుకున్నారు. వాళ్ళు ఎవ్వరు అడగట్లేదు. అది అయింది సార్. అదే తెలియదు సార్. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో ఏదేదో ఆ లీడర్ల మాటలు వినేసి అది అని ఇదని ఏదో ఒక లింకు. పేర్లు తెలియదు సార్ నాకు. ఏం చేస్తారు సార్? ఇల్లు కట్టిస్తారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసేయాలా. 30 లక్షలు అంటే 30 ఇచ్చేసేయాలా. 20 అంటే 20 ఇచ్చేసేయాలా. వాళ్ళే సార్ లీడర్లు. వాళ్ళ పార్టీలు తెలియదు సార్ నాకు. వాళ్ళు అడిగిన ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేసేయాలా. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి లిటిగేషన్లు ఏమి లేకుండా వాళ్ళే కట్టి వాళ్ళే ఇస్తారు. మా దగ్గర లేవు డబ్బులు అట్లా ఇస్తానికి. అంత డబ్బులు లేవు సార్ నా దగ్గర. నేను గరీబ్ దాన్ని సార్. నా దగ్గర నేను చూస్తే కొబ్బరి బొండాలు అమ్ముతాను సార్. నేను మా ఆయన చేస్తే 1000 రూపాయలు వస్తాయి సార్. మా ఆయన నేను ఇద్దరు 9 నుంచి నైట్ 10 దాకా కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. తినుకో కొద్ది డబ్బులు కూడబెట్టుకుంటే ఇంకా కొంచెం అప్పు చేసుకున్నాను సార్. నేను ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా. ఇల్లు కడుతుంటే నన్ను కట్టనిస్తలేరు సార్. పోలీసులకు వెళ్ళాం చెప్పినామా సార్. వాళ్ళు ఏమంటారు సార్? పర్మిషన్ లెటర్ తెచ్చుకోమంటారు. ఆ ఏరియాకి ఎవ్వరికి లేదు సార్. ఎవ్వరికి లేదు పర్మిషను. మేమేం చేయాలి సార్? ఎవరు సార్ మాకు న్యాయం చేసేది? సార్ వచ్చారు. రవీంద్ర రెడ్డి సార్ వచ్చారు. వీళ్ళను న్యాయం చేస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్.
ఇప్పటికి సార్ ఈ అప్పుల వల్లే చచ్చిపోతానేమో సార్ నేను. లేదు సార్, మాకు ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు. పెట్టుకున్నాం సార్, ఏమి రాలేదు సార్ మాకు. అప్లికేషన్లు అన్నీ ఇది వచ్చినప్పుడు కూడా అన్నీ రాసినాము, ఏది రాలేదు ఇంతవరకు. ఇంత చిన్న పిల్లప్పటి నుంచి కష్టపడుతున్నాం సార్. రోడ్డు మీద బతికి కష్టపడతాము కానీ మాకు ఏ గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు సార్ మాకు ఇప్పుడు దాకా కూడా. అవును సార్, నా ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 2500 ఇస్తా అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. అది కూడా లోన్ పెట్టినా సార్, దానికి కూడా ఏ లిప్లే రాలేదు సార్ నాకు. మళ్ళీ ఇది 2500 అన్నారు, అది రాలేదు సార్. గ్యాస్ రాలేదు సార్. మా కరెంటు బిల్లు అది ఒకటి ఫ్రీ కరెంట్ వచ్చింది సార్ మాది. ఒక ఫ్రీ కరెంట్ వచ్చింది సార్ మాది, అంతే సార్. ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది, మాకు ఇంకేం రాలేదు సార్. నాకు ఒక కొడుకు ఒక పాప, అమ్మాయి కూడా ఒంట్లో బాగాలేదు సార్. అందరినీ కలిసినాం సార్. ప్రభుత్వం ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు అడుగుతున్నారు. ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు. మాకెవరు రాయం చేయట్లేదు సార్. అవును సార్, అంటే ఈ ప్రభుత్వం మొన్న వేరే వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లంచం అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా లంచం అడుగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది పర్మిషన్ లెటర్ అడుగుతున్నారు. ఆ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేదు సార్. ఎవరు సార్? మా ఏరియాలో వేరే వాళ్ళంతా ఇస్తారంట సార్. వాళ్ళు చెప్తున్నారు ఇవ్వాల్సిందే అంట, అందరు ఇస్తారంటున్నారు. ఇవ్వకుండా ఒక్కరిని కూడా వదలరంట. ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు కూడా ఇస్తారంట. మరి ఈ న్యాయము అక్కడే చూస్తున్నాం సార్, ఆ ఒక్క అంజనగర్లోనే చూస్తున్నా సార్. ఇంకా ఏ ఏరియాలైనా సరే ఇలా లేదు. ముద్దం సార్. ఏ పార్టీ అంటే ఎట్లా చెప్పాలా? ఏ పార్టీ అంటే ముద్దమన్నారు. తెలియదు సార్, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళ పేరు రాదు. చెప్పాం సార్ మేము, ఆయన కూడా చెప్పాం సార్. అమ్మ సాయం చేస్తానమ్మా అని అంటారు. ముద్దమన్న అయితే సాయం చేస్తానమ్మా అంటారు. వేరే వాళ్ళని పంపిస్తారు. ఆ వేరే పంపించే వాళ్ళు రారు. వస్తానంటారు, ఫోన్ కట్ చేస్తారు, లిప్లే ఇవ్వరు సార్ వాళ్ళు. అలాగా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఎన్నో రోజులు నెలల కొద్ది కూర్చున్నాను సార్. నేను పంపిస్తా పో అంటాడు, రారు సార్. మొత్తానికి అంటే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు సార్? నాకు ఏముంది సార్, ఈ గవర్నమెంట్ ఇస్తానన్న ఈ లోన్ ఇస్తే చాలు. ఎవరైతే ఆ గవర్నమెంట్ ఆ లీడర్లు ఉన్నారో నన్ను టార్చర్ పెట్టకుండా నా ఇల్లు నన్ను కట్టనిస్తే చాలు సార్. నన్ను అంతే సార్, నేను ఇంకేం ఆశించట్లేదు. నా ఇల్లు నేను కట్టుకోవాలి సార్. లంచాలు అడుగుతున్నాను, నన్ను లంచాలు ఎవరు అడగద్దు. నా ఇల్లు పగలు కట్టద్దు సార్, లేకపోతే నేను అక్కడే వదిలేసుకుని వస్తాను సార్. ఇంకింత సార్ నాలో ఉన్నది ఇదే సార్ నా బాధ.